హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఎక్కడున్నాను ఏంటిదంతా అనుకుంటున్నారా? మా బుడ్డిగాడి స్కూల్లో సైన్స్ ఎక్స్పో జరుగుతుంది. సో నేనైతే విజిట్ చేద్దామని అక్కడికి వెళ్ళాను. పిల్లల ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. వీడైతే అగ్గిని చేతిలో వెలిగించేస్తున్నాడు. అబ్బా, నిజంగానే కాలింది నాకైతే. నిజంగా చాలా అంటే ఫస్ట్ ట్రై చేద్దాం అనిపించింది. సో ఒకసారి చూద్దామంటే నిజంగానే కాలిపోయింది. అంటే వాడి చెయ్యి ఆల్రెడీ తడుపుతూ ఉంటాడు కాబట్టి వాడికి అంతగా కాలేదు. సో నేనైతే ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. కాలింది కదా అని వదిలేస్తామా ఏంటి? ఇంకొకసారి ట్రై చేద్దాం. మరి మీరేమంటారు? నాలాగా ఇలా ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి మీలో. సో ఈసారి కొంచెం పర్వాలేదు, కొంచెం తగ్గింది. సో ఇది వచ్చేసి హార్డ్గా ఎలా ఉంటుంది, తర్వాత సాఫ్ట్నెస్ ఎలా వస్తుంది అని చెప్పేసి పిల్లలు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇలాంటివి చేస్తున్నప్పుడే మనకేమవుతుందంటే మనలో ఉన్న టాలెంట్ ఏంటి, అసలు పిల్లలు ఏం చేయగలుగుతారు, ఏం చేస్తారు, దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయాలన్నీ మనకు ఇక్కడ బయటపడతాయి. కాబట్టి ఇలాంటివి స్కూల్స్లో జరగడం వల్ల మన పిల్లలకే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ టాలెంట్ ఏ దాంట్లో ఉంది అనేది మనకు కూడా తెలుస్తుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా చాలా బాగా ఇచ్చారు పిల్లలు. సో మీరే చూడండి, ఇప్పుడు అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి యూనిక్గా ఉంది. అసలు ఒకరికొకరికి డిఫరెన్స్ కానివ్వండి, అంటే ఒకరు చేసింది ఇంకొకరు చేశారే అని ఎక్కడా అనిపించలేదు. నేను 3 ఫ్లోర్స్ అన్నీ చూశాను కదా, ఎక్కడా ఒకరు చేసింది ఇంకొకరు చేయడం కానీ లేకపోతే రిపీటెడ్ అవ్వడం కానీ, అసలు ఏ దానికి అది చాలా యూనిక్గా ఉంది. చూసారా ఎంత బాగా చేశారు కదా పిల్లలు, చూడండి. సో ఇవి చూస్తే ఒకవేళ మీకు కూడా ఎవరికైనా చేయాలనిపించవచ్చు కదా, మీ పిల్లలకు కూడా ఇలా సజెషన్ ఇవ్వగలిగితే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మనం ఒకరిని చూసినప్పుడు ఓహో ఇలా చేయొచ్చా దీన్ని అన్న ఐడియా వస్తుంది, ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. సో నాకైతే ఇలా వీడియో తీసి పెట్టడం అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంకా ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అని అనిపించింది నాకు. సో అందుకే ఇలా వీడియో తీసి నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి భాష్యం స్కూల్ అండి, ఆదోనిలో. పిల్లలు మాత్రం నిజంగానే చాలా బాగా చెప్పారు. ప్రతి చోట చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి